ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ తెలంగాణపై భారతీయ జనతా పార్టీ ఫోకస్ చేసింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు గెలవడంతో పాటు ఓటు షేర్ కూడా గణనీయంగా పెరగడంతో పార్టీ వర్గాల్లో జోష్ నెలకొంది. ఇదే దూకుడును పార్లమెంటు ఎన్నికల్లోనూ కొనసాగించాలని చేస్తుంది. గత లోక్సభ ఎన్నికల్లో 4 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి 10కి పైగా స్థానాలపై గురిపెట్టింది. ఇందులో భాగంగా ముందస్తుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. అభ్యర్థుల ఎంపికతో పాటు క్యాడర్కు మార్గనిర్దేశం చేసేందుకు స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగుతున్నారు. ఈ నెల 28న అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కొంగల్ కలాన్లో పార్టీ మండల స్థాయి అధ్యక్షులు ఆపై స్థాయి నేతలతో సమావేశమవుతారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర నాయకత్వంతో చర్చిస్తారు. జనవరి 22న అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం, రాములోరి విగ్రహ ప్రతిష్టాపన తర్వాత తెలంగాణలో బీజేపీకి మరింత సానుకూలత ఏర్పడుతుందని కమలనాథులు అంచనా వేస్తున్నారు. రామ మందిరం నిర్మాణం వాజ్పేయి కళ అని, దాన్ని మోదీ సాకారం చేశారని బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి చెప్పారు.